సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే పెళ్ళిళ్ళు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి. ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్ ఉండేది, అంటే బాల్య వివాహాలు. చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసేవాళ్ళు. తర్వాత సోషల్ రిఫార్మర్స్ వచ్చి చాలా కష్టపడి ఎర్లీ మ్యారేజెస్ అన్నీ కూడా అబాలిష్ చేసేసారు. ఇప్పుడు ఇంకా మనం జనరేషన్ గ్యాప్ కాబట్టి 30 వరకు వచ్చేసింది. 30 తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు. జీవితంలో స్థిరపడ్డాక బిజినెస్ లేకపోతే జాబ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక మంచి విషయం అది. అరేంజ్ మ్యారేజెస్ ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్న కమ్యూనిటీస్లో సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. మంచి సంబంధాలు వెతికి చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అలా ఆనవాయితీ మన దగ్గర. కానీ రాను ఏమైపోయింది ఇప్పుడు, తర్వాత కాలంలో లవ్ మ్యారేజ్ కూడా వచ్చాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పాలయ్యారు. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఎక్కడో బ్రతకడం, పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయకపోవడం, తర్వాత ఎప్పుడో ఇంకెవరో పుట్టిన తర్వాత యాక్సెప్ట్ చేయడం, అలా జరిగింది. మనం కొన్ని కేసెస్ చూసాం. మనం ప్రెస్టేజ్ అనేసి చంపేసిన వాళ్ళని కూడా చూసాం. పేరెంట్స్ స్వయాన పిల్లల్ని చంపేశారు, అబ్బాయిని కూడా చంపేశారు. చాలా ఘోరంగా చంపేసిన కేసెస్ కూడా మనం చాలా చూసాం. అంటే వాళ్ళకి ఏంటంటే అరేంజ్ మ్యారేజే చేయాలి, లవ్ మ్యారేజ్ ఇష్టం ఉండదు. అదర్ కమ్యూనిటీస్ అలాంటివన్నీ చూసాం. కానీ గమ్మత్ ఏంటంటే సినిమా పుట్టినప్పటి నుంచి కూడా అన్ని సినిమాల్లో స్టోరీస్ ఏంటి, అన్ని లవ్ మ్యారేజెస్, ప్రేమించుకోవడమే. అయినా వాటి ఎఫెక్ట్ అంతగా ఉండదు అనుకోండి, కొద్దిమంది పైనే చూపిస్తూ ఉంటుంది. కానీ అప్పటి నుంచి కూడా ప్రతి పిక్చర్ కూడా స్టోరీ కూడా అంత లవ్వే, ప్రేమించుకోవడమే ఉంటుంది స్టోరీ. కొన్ని పిక్చర్స్లో అప్పుడు ఒక మెసేజ్గా ఉండేది, ఇప్పుడు అసలు మెసేజ్ లేదు, ఏం లేదు. సో రాను ఇప్పుడు ఏమైపోయింది, జనరేషన్ గ్యాప్. అందరూ చదువుకున్న వాళ్ళు, ఆలోచన విధానం అంతా మారిపోయింది. ఇప్పుడు లవ్ మ్యారేజెస్. కొంతమంది ఇళ్లలో చెప్పేస్తున్నారు, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అంటే పేరెంట్స్ కూడా ఒప్పుకొని అరేంజ్ చేసి బ్రహ్మాండంగా హాయిగా పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తున్నారు. కానీ అంతా సోది ఎందుకు చెప్తున్నారు విశ్వకర్మ గారు అని అనుకోవచ్చు ఎవరైనా. అంటే నాకున్న ఈ 40 సంవత్సరాల వాస్తుల అనుభవంలో కేస్ స్టడీ చూసా కదా, చాలా ఎన్నో చూసా 40 years నుంచి. నేను ఒకటి గమనించాను. అదేంటంటే మన ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం ఉంటే అక్కడ లవ్ మ్యారేజ్ జరుగుతాయి. అంటే ఉత్తర వాయువ్యం దోషం వల్ల అలా. అంటే అప్పుడు పాతకాలంలో ఏం చెప్పారంటే కులాంతర వివాహాలు అన్నారు. ఇక లవ్ మ్యారేజ్ కులంతో ఏం సంబంధం ఉంది, లవ్ అంతే, ప్రేమించుకున్నా పెళ్లి చేసుకుంటాం. సో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం, లవ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఉత్తర వాయువ్యం దోషం ఉంటేనే అలా జరుగుతూ ఉంటాయి. ఇష్టం లేని వాళ్ళు, పేరెంట్స్కి ఇష్టం లేదనుకోండి, మా అమ్మాయి అబ్బాయి అలా చేసుకోకూడదండి, మా కమ్యూనిటీలో చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో దోషం లేకుండా చూసుకుంటే అసలు ఆ సమస్య ఉండదు. అది నేను గమనించాను. మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇందులో ఎంత సత్యం ఉందా లేదా అన్నది. మరి థర్డ్ సంతానం అవుతాయి ఆ ఇంట్లో. ఎందుకంటే ఉత్తర వాయువ్యం దోష ప్రభావం ఎక్కువ థర్డ్ సంతానం పైనే చూపిస్తుంటుంది. ఎందుకు చూపిస్తుంది మనకు తెలియదు, చూపిస్తుంది అంతే. సో బెటర్ ఆ దోషం లేకుండా చూసుకుంటే ఇలాంటి సమస్య ఉండదు. సాయి రక్ష.